హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసి మనమైతే ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామంటే 2000 సంవత్సరంలో వచ్చిన టాప్ 5 మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. 2000 సంవత్సరం అంటే సినిమా చరిత్రలోనే అదొక మలుపు తిప్పిన మంచి ఇయర్ అయితే అనుకోవచ్చు సినిమా చరిత్రలో. అలాగే ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక టాప్ 5 మూవీస్ గురించి అయితే చెప్తా, తెలుగు మూవీస్ గురించి. అవి మీకు నచ్చిన మూవీసే, ఆల్రెడీ తెలిసిన మూవీసే. మీలో దాన్ని ఏ మూవీ నచ్చిందో కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఫస్ట్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసి నరసింహనాయుడు. తెలుసు కదా, మన బాలయ్య బాబు నటించిన సినిమా నరసింహనాయుడు. ఈ మూవీ వచ్చేసి 100 days 100 సెంటర్స్ పక్కా అయితే ఆడింది. అప్పట్లో మాస్ క్రేజ్తో అయితే ఈ మూవీ నడిచింది. చాలా అంటే చాలా క్రేజ్తో అయితే ఉండేది అప్పట్లో. యాక్షన్ కానీ ప్రతి ఒక్కటిగా డైలాగ్స్ సూపర్ అంటే సూపర్గా ఉండేది. అలాగే ఈ మూవీ లైక్ చేయని వాళ్ళంటే ఎవరు లేరు. ఇప్పట్లో అయితే కనుక ఒక దుమ్ము దులిపేసేది ఈ మూవీ అనేది. అలాగే ఇప్పుడు మనం రెండో మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి మూవీ వచ్చేసి ఖుషీ సినిమా. ఈ సినిమా తెలియనంటే యూత్ అంటే లేదు. ఎందుకంటే ఇప్పట్లో అది ఇప్పుడు కూడా ట్రెండ్ సాంగ్స్ అయితే ట్రెండింగ్లోనే ఉన్నాయి. అవి ఏ మూవీ అంటే తెలుసు కదా, ఖుషీ. అప్పట్లో యూత్కి అయితే బాగా కనెక్ట్ అయిన మూవీ. అలాగే ఒక లవ్ స్టోరీ, కెమిస్ట్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. యూత్ అప్పట్లో వాళ్ళు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ మూవీ వచ్చినప్పుడు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ మూవీ గురించి మీకు తెలిస్తే కామెంట్లు చేయండి. అప్పట్లో ఎవరైనా చూసింటే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అప్పట్లో ఎలా ఉండేది ఈ మూవీ క్రేజ్ అనేది. బట్ మీకు ఈ మూవీ ఎంతమందికి నచ్చిందో కామెంట్లు అయితే చేయండి. అలాగే నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుకుంటే జయం మనదేరా. వెంకటేష్ గారు నటించిన మూవీ వచ్చేసి ఇది. అలాగే సౌందర్య గారు ఈ మూవీతో ఇద్దరికి మంచి పేరు అయితే వచ్చింది. ఈ మూవీ చాలా అంటే చాలా బెస్ట్ మూవీగా అయితే నిలిచింది అప్పట్లో. ఈ మూవీకి వచ్చిన క్రేజ్ వాళ్ళిద్దరికి మంచి పేరు, మంచి స్టోరీ అయితే బాగా నడిచింది. అలాగే మనకైతే నెక్స్ట్ మూవీ వచ్చేసి మహేష్ బాబు గారు నటించిన మూవీ వచ్చేసి యువరాజ్ మూవీ. అప్పట్లో యాక్షన్ అండ్ ఫ్యామిలీ అయితే చాలా అంటే చాలా కరెక్ట్ అయింది. మహేష్ బాబు గారికి మంచి గుర్తింపు ఇచ్చిన మూవీ అయితే ఇది. మహేష్ బాబు గారికి చాలా అంటే చాలా నచ్చిన మూవీ కూడా ఇదే. బట్ మనకైతే అప్పట్లో ఆ మూవీ క్రేజ్ మామూలుగా అయితే ఉండేది కాదు. ఎందుకంటే ఫ్యామిలీస్ అందరూ ఇష్టపడేవాళ్ళు. అలాగే యాక్షన్ ఉండేది, ప్రతి ఒక్కటి ఉండేది ఆ మూవీలో అయితే. చాలా అంటే చాలా బాగుండేది. మీలో ఎంతమంది ఈ మూవీ అప్పట్లో రిలీజ్ అయినప్పుడు చూశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పట్లో ఉన్న క్రేజ్ ఆ మూవీకి ఇప్పుడు కూడా ఉంది. అలాగే మీలో చాలామంది ఆ మూవీ చూసింటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ విషయానికి వస్తే మనం ప్రేమంటే ఇదేరా మూవీ ఆల్రెడీ చెప్పాం కదా. ఆ వెంకటేష్ గారి మూవీ ఒకటి చెప్పే ముందు మళ్ళీ నెక్స్ట్ కూడా వెంకటేష్ గారి మూవీనే ఉంది, ప్రేమంటే ఇదేరా. అప్పట్లో ఇది ఒక లవ్ స్టోరీగా నడిచి చాలా మంచిగా రెస్పాన్స్ అయితే ఇచ్చింది. వెంకటేష్ గారు అండ్ జయశ్రీ గారు ఈ మూవీలో మంచి పాత్రలు అయితే పోషించారు. అలాగే ఈ 5 మూవీస్లో మీకు ఏ మూవీ అప్పట్లో చూశారు, ప్లస్ అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అవుతుంది ఆ మూవీస్లో సాంగ్స్ కానీ అవి కానీ, మీకు ఈ 5 మూవీస్లో ఏ మూవీ అంటే బాగా ఇష్టమో తప్పకుండా కామెంట్లు అయితే చేయండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. డైలీ మనకైతే ఇలాంటి కంటెంట్ అయితే వస్తుంది, మిస్ కావద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అందరికీ బాయ్.